ఎన్నికల ముందు మీకు ఇచ్చిన హామీలేంది, ఇప్పుడు ఆటో కార్మికుల పరిస్థితి ఎట్లా ఉంది రాష్ట్రంలో? 6 గ్యారెంటీల మీద అబద్ధాల కోరు మీద వచ్చిన ముఖ్యమంత్రి ఈయన అమలు చేయకుండా ఆటో డ్రైవర్లని రోడ్డు మీద తెచ్చిన వ్యక్తి. మా సమస్యల పరిష్కారం కోసం ఆయనే 12,000 ఇస్తున్నాడు, మాకు సరిపోదు, నెలకు 15,000 అని మేము మొదటి నెల ఆయన ముఖ్యమంత్రి అయిన 9 డిసెంబర్ 9వ తారీఖు నాడే మేము ధర్నా స్టార్ట్ చేసినాము. ఇంతవరకు 9 రూపాయలు కూడా ఇచ్చిన పాపాన పోలేదు. ఈయన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తా అన్నాడు. కార్మిక వర్గాన్ని అభివృద్ధి చేస్తా, ఈ కార్మికుల సమస్యలు ఉన్నాయి అన్న రాహుల్ గాంధీ ఒక యూనియన్గా పెట్టి తయారు చేసిండు. మరి ఆ సమస్యలు ఉన్న యూనియన్లకు డ్రైవర్లకు సమస్యలు పరిష్కరించకుండా హామీలు ఏదో చెప్పి మరి గాలి మమ్మల్ని రోడ్డు మీద వదిలేసిండు. మా సమస్యలు పరిష్కారం చేసుకుంటలేడు. ఇవి ఇస్తా అవి ఇస్తా 6 గ్యారంటీలతోని ఆడబిడ్డలకు 2,000 ఇస్తున్నాడు, మా పింఛన్ని 4,000 ఇస్తున్నాడు, మరి ఆడవాళ్లకు 2,000 ఇస్తున్నాడు. తర్వాత మమ్మల్ని రోడ్డు మీదకి వచ్చాడు. ఈ స్కీమ్ వల్లనే మేము నష్టపోతున్నాం. ఈ నష్టాన్ని కష్టంగా భరించలేకపోతున్నాం. కాబట్టి ఈ సమస్యని వెంటనే పరిష్కరించాలి. ఈ పరిష్కరించకపోతే రేపు 7 తారీఖు నాడు లోపు ఏ సమస్యను పరిష్కరించబోతే 7 తారీఖు మేము ధర్నా కాదు ఆటో బంద్ పిలుపునిచ్చినాము. ఈ దాంట్లో పాల్గొని మా సత్తా ఏందో చాటుతామని మనం చేస్తాము. ప్రభుత్వం ఉచిత బస్సు సర్వీసు, ఇంకోవైపు ప్రైవేటు ఓలా ఊబర్లు, దీనివల్ల ఎట్లా నష్టపోతున్నాడు ఆటో కార్మికుడు? ఇవి ఓలా ఊబర్ వల్ల ఏమవుతుందంటే నష్టం చాలా జరుగుతుంది. మీటర్ ఛార్జ్ పెంచి ఉంటే ఇక్కడ ఉన్న మీటర్ ఛార్జ్ పెంచితే ఓలా ఊబర్ గారు కూడా పెంచుతారు. దానివల్ల ఇంకా చాలా నష్టపోతున్నాం మన డ్రైవర్లు. ఈ ఓలా మీటర్ పెరగాలి. ఓలా ఊబర్ వల్ల మనకు లాభం కలుగుతుంది కొంచెం, కానీ మన ఏంది 2 వీలర్ వలన చాలా నష్టపోతున్నాం. ఎందుకంటే ఇవాళ ఒకప్పుడు లేడీస్ ఆటోలు ఎక్కేవాళ్ళు, ఇప్పుడు లేడీస్ కూడా బైకుల మీద ర్యాపిడోలో పోతున్నారు. చాలా కష్టంగా ఉన్నది ఇది. ఎందుకంటే ఇంట్లో 20 రూపాయలు అవుతుంది, దాంట్లో 10 రూపాయలు అవుతుంది. దానికోసం ఈ ర్యాపిడ్లో చాలా అవుతున్నాయి. ఈ ర్యాపిడ్ను బేషరతుగా ఎత్తివేయాలి. దీని మీద కఠిన చర్య తీసుకోవాలి ప్రభుత్వమే. ఒక ఓలా మ్యాప్ గవర్నమెంటే తయారు చేయాలి. దాంట్లోనే మా ఆటో డ్రైవర్లకు అందరికీ మేలు జరుగుతుందని చెప్తున్నాను. నా పేరు చింతకుట్ల వెంకన్న. నేను 30 ఇయర్స్ ఆటో డ్రైవర్గా ఉన్నాను, బీఆర్టీ లీడర్గా ఉన్నాను. ప్రస్తుతానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఇంత మునుపు ప్రభుత్వాలు వేరు, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వేరు. అబద్ధాలతోటి మూట కట్టుకొని ఈరోజు అధికారంకి వచ్చారు. ఒక సామెత ఉండే, నోరు నుండి ఊరు ఒప్పచెప్పాలని చెప్పని, అదే హైకమాండ్ ఈయనకు ఒప్పచెప్పారు. ప్రస్తుతానికైతే ఈ మహాలక్ష్మికి స్కీమ్కి ఇప్పుడు వ్యతిరేకం కాదు, దాంట్లో మా ఆడపడుతులు కూడా ప్రయాణం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో వాళ్ళది తప్పు కాదు, అధికారులే తప్పదు. అది ఏ విధంగా ఇచ్చారో ఏం కాదో మాకు తెలియదు. కానీ ఇప్పటికైతే ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు పొట్టగొట్టి ఇబ్బంది పెట్టారు. ప్రభుత్వం అదేవిధంగా ప్రభుత్వమే కాదు, ఎంతోమంది డ్రైవర్లు నిరుక్షులై ఒక అప్పుకు కట్టుకోలేక భార్యాభర్త ఇద్దరు చనిపోయారు. ఆ పిల్లలు అనాథ అయినారు. ఈరోజు ఎంతోమంది కుటుంబాలు అనాథ అయింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఇచ్చినాం, అయిపోయింది, అన్నీ చేసినాం, 6 గంటలు పూర్తి చేసిన సంవత్సరం చేసుకున్నామని చెప్పన్నారు ప్రభుత్వాలు. ఇప్పటికైనా గమనించి మాకు పొన్నం ప్రభాకర్ గారే మాటిచ్చారు, మాకు ఆటో డ్రైవర్లకు మేము ఆదుకుంటాం, మేము ఇబ్బంది లేకుండా చేస్తాం, ఏ ప్రాబ్లమ్స్ లేవు, వాళ్ళకి నేను చూసుకుంటామని చెప్పన్నారు. అన్ని ప్రాబ్లమ్స్ తోటి ఎవరు మమ్మల్ని పిలిచి మాట్లాడి ఉత్తత మాటలు చెప్పి పంపించలేదు తప్ప మాకు డ్రైవర్ చేసింది ఏం లేదు. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం స్పందించి మాకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, 12,000 రూపాయలు ఇస్తాన స్కీమ్ చేయాలి. అదే జీవిత బీమా 5 లక్షల బీమా ఉంది కదా, 10 లక్షలు ఇస్తా అని చెప్పన్నారు. అది కూడా మాకు అమలు చేయాలని చెప్పని డిమాండ్ చేస్తూ రేపు జరగబోయే డిసెంబర్ 7వ తారీఖు మామూలు కాదు, అంత పెద్ద చంద్రబాబు నాయుడునే మేము ఆటో డ్రైవర్లను తరిమి కొట్టినాం, ఆంధ్రాలో పడ్డాడు. ఈరోజు ఈయన ఎంతో మాకు ఇది కాదు. ఇప్పటికైనా కూడా మాకు స్పందించి 7వ తారీఖు లోపు మా డిమాండ్లను పరిష్కరిస్తే ఓకే, లేకపోతే ఆ జరగబోయే పరిణామాలకు ప్రభుత్వం భరించాలి. అయితే గవర్నమెంట్ ఒక సైడ్ సంవత్సరం కాలం పూర్తి చేసుకున్నది, విజయోత్సవాలకి సిద్ధమవుతుంది. అవును, మరి ఆటో కార్మికుల పరిస్థితి ఏంది? విజయోత్సవాలు మీరు కూడా పాల్గొనబోతున్నారు? పాల్గొనబోము, ఖచ్చితంగా పాల్గొనము. అది విజయోత్సవం వాళ్ళది సొంతం వరకు, పార్టీ వరకు, అది ప్రజల నుంచి వచ్చింది కాదు, లేకపోతే ఓట్లు వేసింది వాళ్ళు విజయోత్సవ ర్యాలీలో పాల్గొనేది కూడా కాదమ్మా. అది
మేము వచ్చినాక అధికారం ఉన్నాం కదా ఉన్నామని చెప్పని చేసుకోకపోతే మళ్ళీ ఆ ప్రజల నుంచి మాకు వ్యతిరేక వస్తుందని చెప్పని చేస్తే తప్ప వాళ్ళు చేసిన పనులు ఏం లేదు, అన్ని శూన్యం. మీకు ఇచ్చిన హామీలు ఇప్పటివరకు యాత్రనే అనిపిస్తుందా సర్కార్కి? ఏం యాదిగా మర్చిపోయారు. అప్పుడు చెప్పినాం, అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినాం అంతే. ఇప్పుడు నేను చెప్పాను కదమ్మా, నోరు నెలకు ఊరు చెప్పాలి చెప్పాలని చెప్పాను. నోరు నెలకు అది చెప్పారు, ఇచ్చిరు, అయిపోయింది. అప్పటి మాటలు వేరు, ఇప్పుడు మీరు చేసేది వేరని చెప్పని చేస్తున్నారు తప్ప ప్రజలకు చేసింది ఏం లేదు. రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా లేదు. అన్ని హామీలను తీసుకుపోయి తుంగలో దక్కారు.